హలో హాయ్ 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 రండి రండి రండి. ఇది మా ఓన్ ఊరు, అంటే మా వారు ఊరు, కానీ ఇక్కడ పుట్టింది కాదు. తను ఏంటంటే ఎక్కడ ఆంధ్ర బోర్డరు, అవతల ఆంధ్ర ఇటు తెలంగాణలో పులిచింతల ప్రాజెక్టు అది ఊరు. అది అడ్లూరు అనే విలేజ్, ఒక పల్లెటూరు, చిన్న గ్రామము. అక్కడ పుట్టిండు. అయితే ఆ ప్రాజెక్ట్ కింద ఉన్న వాళ్ళందరికీ ఏమంటారు దీన్ని, భూ నిర్వాసిత ప్రాంతం పులిచింతల రీహాబిటేషన్ విలేజ్ అందరికి వాళ్ళకి ఇక్కడ కోదాడికి దగ్గరలో ఫ్లాట్స్ అంటే మన అడ్లూరు వాళ్ళకి ఇక్కడ ఇచ్చారు. నెమ్మిలిపూర్ వాళ్ళకి ద్వారకొండ దగ్గర, అడ్లూరు వాళ్ళ వరకు మాకు కోదాడికి ఒక 7 కిలోమీటర్ దగ్గరలో ఇచ్చారు. అదే ఇక్కడ ఇది మా ఊరు. అంటే మాకు ఇక్కడ ప్రాజెక్ట్ కింద ఇచ్చిన ప్లాట్లో ఇల్లు కట్టినండి రండి. కానీ మేము ఏం చేసుకోలేకపోయినాము. అప్పుడు గవర్నమెంట్ కూడా మాకు ఏమీ లేదండి. మాకు వచ్చి 28,000 రూపాయలు. మాకు ఒకటి చెప్తా, 4 సార్లు 4 మాకు ఏమి ఇవ్వలేదండి. మాకు ఎంప్లాయీస్ అని పడదా ఎంప్లాయీస్. మేము మాకు వచ్చే జీతం అప్పుడు 3,000 రూపాయల జీతం. 3,000 జీతంతో ఇద్దరు పిల్లలు అప్పటికే కొంచెం పెద్దోళ్ళు అయ్యారు. వాళ్ళకి చదివించుకోవడానికి మాకు అన్ని పరంగా కూడా సరిపోలే డబ్బులు. కానీ ఇవి పెళ్ళైనాక 20 ఇయర్స్కి మేము పెళ్ళైనాక, అంతే కదా, 20 ఇయర్స్కి ఇది కష్టపడి ఎంత కష్టపడో ఇంత మాత్రం కట్టుకున్నాం. రండి చూడండి, ఇసుక కుప్పలు అన్నీ ఎక్కడెక్కడే ఉన్నాయి చూడండి. బయట చాలా పని ఉందండి. ఇసుక కుప్పలు ఇవన్నీ ఉన్నాయి, దూరించుకొని పెట్టుకున్నాం, పని నడవలేదు. చూడండి ఇసుక కుప్పలు ఇవన్నీ, ఇంకా ఈ మెట్ల పని చాలా ఉందండి. బయట పని ఉంది. ఇంకా పిల్లలు వచ్చేసరికల్లా పెద్ద పిల్లలు అవుతారు కదా, ఇంకా వాళ్ళు బీటెక్ పిల్లలు అయ్యారు. వాళ్ళకేమో ఫీజులు కట్టడం ఎక్కువైంది పాపతానికి. చూడండి నువ్వు ఎంతో ప్రేమగా వేసుకున్న చెట్లు ఇవన్నీ ఎండిపోతున్నాయి చెట్లు ఎండకి, తప్పదు మనం లేవు కదా. ఉసిరి చెట్టు, కొబ్బరి చెట్లు అండి, ఇంట్లో గులాబీ చెట్లు కూడా ఎండిపోయినాయి. ఇదంతా ఇసుకేనండి. బయట పని చాలా వరకు ఉంది, ఇంకా చాలా ఉంది. ఇసుక అయితే అటు తోలిచ్చినాం. అంటే మేము ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మేము చేయించుకునే పరిస్థితుల్లో లేవండి. అంటే పిల్లల స్టడీ పరంగా వాళ్ళకి ఫీజులు, పాపం ఇద్దరికి ఫీజులు, వచ్చే జీతం డబ్బులతో కొంచెం వెనకేసుకుంటూ అట్లా పిల్లలకు చదివించుకుంటూ 1 ఇయర్కి 2 lakhs. మళ్ళీ ఇప్పుడు కోదాట్లో కూడా కిరాయి అండి, నెలకు 10,000 రూపాయలు కిరాయి కట్టుకుంటాం. పిల్లలకి 4 లక్షలు 5 లక్షలు అవుతున్నాయి. ఇంకా తనకి ఉన్న పరిస్థితి ఇంకా అది ఇదండి. ఇది ఇంకా 5 లక్షల పని ఉందండి. మొత్తం కూడా పని ఉంది. 4 లక్షలు కానీ 5 లక్షల పని ఉంటుంది. దీని అయితే ఆపిన ప్రస్తుతానికి అయితే ఆపినాం. మొత్తం కూడా బాత్రూమ్ లెటర్ అండి, అంతే కట్టేసినాం. బయట వర్క్ ఉంది. ఇంట్లో వర్క్ అయితే కంప్లీట్ అండి. ఇంట్లో వర్క్ చూపిస్తాం. ఏమో చెట్టు కాసిన మామిడికాయలన్నీ చింపడి పెట్టినాం. ఇది ఇంట్లో అయితే వర్క్ కంప్లీట్ చేసినామండి. చూడండి ఇది మా హాలు. ఇది హాల్ అండి. ఇది రండి 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 చూడండి సింపుల్గా, ఎందుకంటే మాకున్న పరిస్థితి అప్పుడు మాకున్న దాంట్లో అలా కట్టుకున్నాం. ఇది పెళ్ళైనాక 20 ఇయర్స్కి కట్టుకున్నాం. ఇట్రండి ఇట్రండి ఇట్రండి. ఇది మా పూజ, స్వయం కృషితో కట్టుకున్నాండి, స్వయం కృషి. ఇది మా పూజ రూము. వంటగది పక్క. రండి 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 చూడండి, సామాన్లంతా మూటా కట్టుకొచ్చుకున్నాం. ఎందుకంటే మేము ఉన్న పరిస్థితిలో అప్పుడు ఇంకా ఇల్లు కిరాయిలు కూడా మాకు అప్పుడు కోటాస్ నుంచి ఖాళీ చేస్తుంటే ఇల్లు దొరకలేదు. ఉన్న ఏదో కొన్ని తీసుకొని పోయాను. సామాన్లు అయితే ఉన్నాయండి, సొంత ఇల్లు కాబట్టి ఇక్కడ మొత్తం స్టోరేజ్ చేసినాడు. మంచిగా ఉంచు, చూపిస్తున్నా. అన్ని సామాన్లు అయితే ఇక్కడే ఉన్నాయండి. 80% ఇక్కడే పెట్టుకున్నాం, 20% తీసుకున్నాం. స్టవ్ సిలిండర్ కూడా ఇక్కడ ఉంటుంది. ఎందుకంటే మేము వచ్చినప్పుడు సడన్గా వచ్చినాం అనుకో, వంట చేసుకోవడానికి. నీళ్ళు లేవులే, వాటర్ లేవు. అన్నీ అండి సేమ్ మన టౌన్లో పెట్టించినట్టు అన్నీ పెట్టించినట్టు మొత్తం 8 చెట్టు ఇల్లు. రండి రండి రండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. మొత్తం స్టోర్ రూమ్ చేసినామండి. సామాన్లు మొత్తం మొత్తం ఇది సామాన్ అంతా, ఇవన్నీ కిరాయిలలో మేము ఎక్కడ చెప్పమండి. ఈ సామాన్ అంతా ఇలా ఉంది, స్టోర్ రూమ్ అయిపోయింది. ఇది
ఏదైతే ఒక ఇల్లు అయితే తయారు చేసుకుని ఇద్దరం స్వయం కృషి చాలా కష్టపడి మాకు కనీసం ఎవరన్నా ఎవరు సాయం కూడా లేదు, 1 రూపాయి కూడా సాయం చేయలేదు ఎవరు కూడా, అయిన వాళ్ళు ఎవరు చేయలే. ఇంకా వద్దు, ఎవరు ఎవరి ఇలా? పేర్లు మాకు వద్దు, స్వయం కృషి కానీ ఆ దేవుడు మాకు సాయం చేసినాడు. అనుకున్నాం. ఇంత ఇసుక కూడా మాకు ఎవరు హెల్ప్ లేకుండా స్వయం కృషి స్వయం కృషి అంటే వచ్చే జీతంతో రూపాయి వెనకేసుకుంటూ అట్లా కట్టించుకోండి. ఎక్కడానికి వేసుకుంటాం 3000 జీతంతో. మాకు కూడా చాలా మా వారైతే చిల్డ్రన్ బెడ్రూమ్ కంప్యూటర్ టేబుల్ వచ్చేసి చూడండి. ఇదండి పిల్లల మొత్తం బట్టల పిల్లలకి చిన్న చిన్న అండర్వేర్ చిన్న చిన్న వస్తువులు అనేది ఇందులో వేసుకోవచ్చు. మిషన్ అండి, ఎప్పుడన్నా కొత్త బట్టలు కానీ పాత బట్టలు ఉంటాయి చిన్నపోయి కుట్టుకోవడానికి మిషన్. బెడ్, చిల్డ్రన్ బెడ్రూమ్ ఉండేది. బెడ్ కూడా మేము అక్కడ కోదాల్లో సాపల మీద పడుకుంటామండి. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్లో ఇవన్నీ అలమరలు అన్నీ ఉన్నాయి, అన్నీ మొత్తం కొన్నామండి. కాకపోతే విలేజ్లో ఇల్లు కొద్దిసేపు అమ్మబుద్ది అయితే కొద్దిసేపు అమ్మొద్దు అనుకుంటున్నాం. అవి అవేంది అయ్యే పనిముట్లు అవన్నీ వెళ్ళేసిన పై సిరిసాప పైది పోయేటప్పుడు తీసుకోదాం. చూడండి, ఇది ఉత్తరం గుమ్మం, ఇది తూర్పు గుమ్మం, పడమర కూడా అది పడమర గుమ్మం మెయిన్ అక్కడ అది పడమర డోరు. ఇలా ఇల్లు మటుకి మా భార్య తెలివితేటల మీద ఆమె కట్టించిందండి. తెలివితేటలు అంటే మేము లాస్ట్ పోయినామండి. ఇప్పుడు ఇక్కడ కట్టుకోవడం వల్ల ఉండలేకపోతున్నాం, బయట కిరాయిలు ఎక్కువైనాయి, బయట ఉండలేవట్లే. రేపు పిల్లలు బీటెక్ అయిపోతుంది. ఇల్లు మన కోదట్లు ఉంటే అసలు సూపర్ ఉండేది. బాయ్ సపోర్ట్ చేయండి ప్లీజ్.